హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనమాట. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ విధానంలోని అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక అర్హత ఉంటే ఈ రోజే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు కనుక మనం క్లియర్గా చూసినట్లయితే సీనియర్ రెసిడెంట్స్ లేదా సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డెంటిస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలను అయితే ఎయిమ్స్ మంగళగిరిలో భర్తీ చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన PMSSY స్కీమ్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇనిషియల్ గా 3 years కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 15th July 2026 వరకు కూడా మెన్షన్ చేశారనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి జూలై 15వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను చూసినట్లయితే డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ లో 3 ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. సో కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ గా మెన్షన్ చేస్తారు. క్లియర్ గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 45 years మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. SC/ST క్యాండిడేట్స్ కి 5 years, OBCకి 3 years, PWD క్యాండిడేట్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే 7th పే కమిషన్ ద్వారా పే 11 కింద ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి శాలరీ మెన్షన్ చేశారు. 67,700 రూపాయలతో పాటుగా ఇంకా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే కేవలం ఇంటర్వ్యూ విధానంలోనే అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కనుక మనం చూసినట్లయితే స్క్రీన్ అండ్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారన్నమాట. మ్యాక్సిమం అయితే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటున్నట్టు మనకి మెన్షన్ చేశారన్నమాట. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ సంబంధించి మనకి అనెక్సర్ 1, అనెక్సర్ 2 అని చెప్పి 2 ఫామ్స్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించినటువంటి గూగుల్ లింక్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క గూగుల్ లింక్ ద్వారా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు ఆ రిమైనింగ్ డీటెయిల్స్తో పాటుగా ఈ యొక్క అనెక్సర్ 1, 2 కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా గూగుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా హార్డ్ కాపీని కూడా మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీకి సంబంధించిన అనెక్సర్ 1, అనెక్సర్ 2 అలాగే అప్లికేషన్ ఫార్మాట్ అన్నింటినీ కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమి సబ్మిట్ చేసుకోవాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిల్డ్ అన్ని అప్లికేషన్ అనెక్సర్ 1, అనెక్సర్ 2 యొక్క డాక్యుమెంట్స్ 2, అలానే ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ SSC to పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అలానే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ UG అండ్ PG, అలానే కమ్యూనిటీ సర్టిఫికేట్, అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలానే PWD సర్టిఫికేట్, వాటి అన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ మనం హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మనం హార్డ్ కాపీని సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎన్ఎల్ఎఫ్ కవర్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే సబ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వేసి అప్లికేషన్ హార్డ్ కాపీని మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసినట్లయితే జనరల్, EWS, OBC క్యాండిడేట్స్కి 1,500 రూపీస్, SC/ST క్యాండిడేట్స్కి 1,000 రూపీస్, అలానే PWD క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక ఫీజు నుంచి మినహాయింపు అయితే చూస్తున్నాం. ఇక్కడ చూపించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క డీటెయిల్స్కి వచ్చేసి మనం నెఫ్ట్ ద్వారా లేదా UPI ద్వారా కూడా ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఈమెయిల్ ఐడి మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఈ యొక్క ఇంటర్వ్యూ సంబంధించి మనకి రిపోర్టింగ్ వెన్యూ లేదా ఇంటర్వ్యూ షెడ్యూల్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఇక గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే దానికి సంబంధించిన టైము, డేట్ సంబంధించి కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. దాని ప్రకారం మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూస్తున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు డెంటిస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలానే ఒక నోటిఫికేషన్ సంబంధించి మన వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టికల్ రూపంలో రాశాను అనమాట. సో ఇక్కడ మన నోటిఫికేషన్ ఇచ్చిందే కాకుండా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి బెనిఫిట్స్ గురించి, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి కూడా మన క్వశ్చన్స్ రూపంలో అన్ని విషయాలు కూడా పొందుపరిచాను.
సో ఒకసారి క్లియర్గా వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్టికల్ కూడా లేదా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చదవండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేసినట్లయితే ఇన్ఫర్మేషన్ వారికి కూడా చేరే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.